మన తెలుగు టైటాన్స్ ప్రాక్టీస్ క్యాంప్లో మన ప్లేయర్స్ ఇలా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ మన టైటాన్స్ హోమ్ గ్రౌండ్ అయినటువంటి హైదరాబాద్లో మ్యాచెస్ ఇంకా జరుగుతాయా? ఈ విషయాల గురించి మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ఇది మన కబడ్డీ గురువు. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన తెలుగు టైటాన్స్ ప్రాక్టీస్ క్యాంప్ రీసెంట్గా చండీగఢ్లో స్టార్ట్ చేయడమైతే జరిగింది. ప్రాక్టీస్ క్యాంప్ అక్కడ పెట్టడమేంటి అని మీకు డౌట్ రావచ్చు. ప్రెజెంట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం బాలేదు, కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి టైటన్స్ ప్రాక్టీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చండీగఢ్లో స్టార్ట్ చేయడమైతే జరిగింది. ప్రాక్టీస్ క్యాంప్లో మన ప్లేయర్స్ ప్రాక్టీస్ చేసే విధానం చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా కప్ కొట్టాలి అని కసితో ఆడుతున్నట్టు ఉంది. ప్రాక్టీస్ క్యాంప్లో మన టైటన్స్ ప్లేయర్స్ అందరూ క్యాంప్లో జాయిన్ అయ్యారు. ఒక్క ఇరాన్ ప్లేయర్స్ అండ్ భరత్ హుడా తప్ప రిమైనింగ్ ప్లేయర్స్ అందరూ చాలా బాగా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ విజయ్ మల్లిక్ గురించి మాట్లాడుకోవాలి. అతని గేమ్ చూస్తుంటే యంగ్ ప్లేయర్స్ కూడా సరిపోరు, అతను అంత బాగా ఆడుతున్నాడు. జంప్ ఓవర్ ద చైన్ డుబ్కీ లాంటి ఎక్సలెంట్ స్కిల్స్ని ప్రాక్టీస్ మ్యాచెస్లో ప్రదర్శించి టైటన్స్ ఫ్యాన్స్కి పండగ వాతావరణాన్ని ఇస్తున్నాడు. ఇంక తను ఎక్సలెంట్ ఫిట్నెస్తో ఈ సీజన్లో ఇంకా డేంజరస్గా కనబడుతున్నాడు. విజయ్ మల్లిక్తో పాటు మిగిలిన యంగ్ ప్లేయర్స్ అయినటువంటి అజిత్ పవార్, సాగర్ రావల్, ఆశీష్ నర్వల్ కూడా క్రిషన్ హుడా సర్ ఆధ్వర్యంలో చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సీజన్లో మన టైటాన్స్ గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఈ సీజన్లో బరిలోకి దిగబోతోందని అర్థమవుతోంది. ఇంకా హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ విషయానికి వస్తే ఈసారి మన టైటాన్స్ హోమ్ మ్యాచెస్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి చేంజ్ చేయడమైతే జరిగింది. విశాఖపట్నంలో మన టైటాన్స్కి ఎక్సలెంట్ విన్నింగ్ ట్రాక్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ సీజన్లో కూడా వాటిని అలాగే మెయింటైన్ చేయగలిగే ప్లేయర్స్తో ఈ సీజన్లో బరిలోకి దిగుతుంది కాబట్టి ఆ రికార్డ్ని అలాగే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఈ సీజన్లో మన టైటన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది? మీరు అయితే కామెంట్ చేయండి గైస్. ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటది. ఈ వీడియో మీకు నచ్చింది కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొకటి, వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్.